భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 47 శ్లోకం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. ఇది భగవద్గీతలోనే కాదు, మానవ జీవిత చరిత్రలో అత్యంత ప్రసిద్ధమైన వాక్యం. ఒక శాశ్వతమైన సత్యాన్ని చెప్పే శ్లోకం ఇది. తాత్విక వ్యాఖ్యానం: ఇది నిష్కామ కర్మయోగం యొక్క గుళిక. మనిషి జీవితంలో దేనికైనా కేంద్ర బిందువు కావలసిన సూక్తి. శ్రీకృష్ణుడు చెప్పిన సందేశం: పని చేయడం నీ ధర్మం, ఫలితానికి ఆశ పెంచుకోవడం నీ బాధ్యత కాదు. ఫలితాలపై ఆశ పెంచితే నిరాశ, మానసిక ఒత్తిడి తప్పవు, కానీ ఫలితమురలేదని పనిని మానేయకూడదు. ఈ శ్లోకం మనకు ఒక ప్రశ్న వేస్తుంది: మీరు చేస్తున్న పనికి మనసుపూర్వకత ఉందా, లేదా ఫలితం కోసం మాత్రమే చేస్తున్నారా? ఉదాహరణగా, ఒక తోటమాలి మొక్కలు నాటతాడు. ఆ మొక్క ఫలాలివ్వాలన్న ఆశ ఉండవచ్చు, కానీ వర్షం వస్తుందా, తడి పెరుగుతుందా అన్నది ఆయన చేతిలో కాదు. అయినప్పటికీ ఆయన పని చేయడమే ఆయన ధర్మం. అలాగే మనది. ప్రేక్షకులకు సందేశం: ఈ శ్లోకం మన జీవితాన్ని మార్చగలదు. పనిలో శ్రద్ధ పెరుగుతుంది, ఫలితాల విషయంలో ఉదాసీనత కలుగుతుంది, మనసు నిలకడగా ఉంటుంది, ప్రతిదినం ఒక యజ్ఞంలా మారుతుంది. కర్మకి యత్నించు, ఫలాన్ని భగవంతుని వద్ద వదిలే. ఇదే నిజమైన కర్మయోగం. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.